కోసం రోడ్డెక్కిన తండ్రి కుమార్తె శ్రీకాళహస్తిలో కలకలం. మహాప్రభో మా భూమి మాకు ఇప్పించండి. శ్రీకాళహస్తిలో కలకలం రేపిన ఘటన. న్యాయం కోసం తండ్రి కుమార్తె రోడ్డెక్కారు. తొట్టంబేడు మండలం చిన్న సింగమల గ్రామానికి చెందిన మల్లం సునంద, ఆమె తండ్రి మెరం ఆనంద్ తమ భూమి కోసం ఎంఆర్ఓ కార్యాలయం ముందు బైఠాయించారు. గుంట కిందపల్లి వద్ద తమకున్న సాగు భూమిని గతంలో వైకాపా నాయకులు ఆక్రమించారని ఆరోపిస్తున్న బాధితులు అనేక సార్లు ఎంఆర్ఓ కలెక్టర్ కార్యాలయాలకు వెళ్లినా న్యాయం జరగలేదని వాపోతున్నారు. అంతేకాదు తమను సంప్రదించకుండా అధికారులు భూమి తమది కాదని నివేదికలు ఇచ్చారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్లగా తమపై దౌర్జన్యం జరిగిందని ఆరోపిస్తూ రోడ్డుపై బైఠాయించి మా భూమి మాకే ఇవ్వండి మహాప్రభో అంటూ ఆర్తనాదం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఓదార్చి అధికారులతో చర్చలకు తీసుకెళ్లారు. ఇప్పటికైనా బాధితులకు న్యాయం జరుగుతుందా లేక ఇలాగే వారి పోరాటం కొనసాగుతుందా వేచి చూడాలి. బయట వచ్చేస్తారు 20 మంది వచ్చారు. మా ఆఫీస్ లో మా ప్రజలు భగతు మమ్మల్ని బయట తెలివారు వాళ్ళు అధికారులు. అందువల్ల మేము రాము మా తెలివారమ్మ వాళ్ళు రామమ్మా రాము సమస్య రమ్మను ఎంఆర్ఓ రమ్మని చెప్తాం, పబ్లిక్ చెప్తాం. అది నాలుగు వాళ్ళ మీద చెప్తే వాళ్ళు ఏం చేయలేదమ్మా పబ్లిక్. అవును సార్, అవును మేడం. మమ్మల్ని ఎన్నో రోజులుగా రోజు పొద్దున సాయంత్రం రోజు తిరుగుతానే ఉన్నాను. నా పనులు శాంతియుతంగా అయినా కూడా రోడ్డు మధ్యలో చేయకూడదండి. లేదు మాకు ఇక్కడైతే మాకు పబ్లిక్ సహాయం చేస్తుంది, పోలీసు సహాయం చేస్తారు. నమ్మకం అనుకోకుండా మాట్లాడేదానికి వస్తే మా పైకి వచ్చారు. అవును, తీసే గమనం ఉన్నారు. మమ్మల్ని తరిమారు మేడం. మా మీద 20 మంది వచ్చి కొట్టేదానికి వచ్చినారు మేడం. లేదమ్మా మేము రామమ్మా ఎంఆర్ఓ రుచి మేము సేవ చేస్తామంటే ఎంఆర్ఓ కలిసి అయిపోయింది. పబ్లిక్ రావాలి ఎంఆర్ఓ డిఎస్పీ రమ్మని చెప్పి వస్తాం. అయితే ఆయన మీద లేదు చెప్పాను. మమ్మల్ని వచ్చేదానికి మీరు వస్తారా? గవర్నమెంట్ అధికారులు అంటే మీకు ఎలా? మా మీద 20 మంది వచ్చేస్తారు. అందరూ మమ్మల్ని తోసుకుని అడిగి గొడవలు అయినాయిస్తారు. ఎమ్మెల్యే గారు కూడా ఆడబెట్టి న్యాయం ఇచ్చారు. మాకు న్యాయం జరిగిందండి సార్. మమ్మల్ని మేము ఎన్నిసార్లు స్పందనలో ఇస్తున్నా కూడా రిపోర్ట్లు పంపిస్తాము. ఎంతో న్యాయం అంటే అందరూ 20 మంది పైనుంచి అధికారుల మీదకి తిరగబడుతూ వచ్చారు. మీరు ఆయన కూడా వచ్చాడు. వాళ్ళు పరిశీలిస్తారు. మాకు న్యాయం కోసం ఇస్తే కుమార్తె మల్లం సునంద, ఈమె గుంట కింద పల్లెల్లో ల్యాండ్ సమస్య మీద వచ్చినాము. గత 4 సంవత్సరాలుగా మా మామగారైనా వీళ్ళ మామగారైనా చనిపోయినప్పటి నుంచి తిరుగుతున్నాము. స్పందనలు ఇస్తే మమ్మల్ని విచారించగానే మా స్టేట్మెంట్ లేకుండా ఈఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు పంపిస్తారు. ఈ విషయం మీద ఆర్డీఓ గారు తెలియజేశాము. మళ్ళీ ఒకసారి ఇచ్చాము, మళ్ళీ అదే చేశారు. మళ్ళీ మొదటి తెలియజేస్తే ఈరోజు పరిష్కరించే తేదీ ఈరోజు ఉదయం నుంచి మేము ఇక్కడ కనిపెట్టుకున్నాము. అయితే వాట్సాప్లో వెంకటరమణ ఈఆర్ఓ
మీరు 9వ తేదీ మమ్మల్ని మా దగ్గర స్టేట్మెంట్ తీసుకున్నట్టు రిపోర్ట్ పంపించేశాడు. ఈ విషయం ఎంతవరకు సంబంధించి అడిగితే అతను మేము గట్టిగా చేయబట్టి మాట్లాడుతుంటే మా ఇయ్యాలనే కూడా వస్తారు మీరు అని చెప్పి పైనుంచి రెవెన్యూ అధికారులంతా ఒకటయ్యి మా మీదకి పోవడానికి రౌడీలు లాగొచ్చారు. ఇప్పుడు ప్రజల సొమ్ముతో ప్రభుత్వ అధికారులు బతుకుతూ ప్రజల మీదకే దాడి కోసం వస్తున్నారు. ఇది న్యాయం కాదు అంటే మేము ఎవరు చెప్పుకోకుండా అని బెదిరిస్తున్నారు. అయ్యా కూర్చోండి, మా సమస్య కరెక్ట్ అయితే పరిష్కరించండి, లేకపోతే వద్దు అని ఎన్నోసార్లు చెప్తున్నాము. కానీ ఏ రోజు కూర్చుని పెట్టి మాతో మాట్లాడినా సందేహం లేదు, ఎప్పుడు లేదు. ఇలాగా సంవత్సరాలు పొంది 3-4 సంవత్సరాలుగా మేము తిరుగుతూనే ఉన్నాం. అయితే ఇంతవరకు మా పొలం కలిగిపోతే మా మీద అప్పుడు ఉన్నట్టు వైసీఆర్సీపీ వాళ్ళు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి ఇంటిగా ఉంటే అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టి మమ్మల్ని భయభ్రాంతం చేసి చుట్టూ చుట్టేశారు. ఇదేదో విషయం అని చెప్పి మాట్లాడితే నా కూతురు మాట్లాడితే ఆ మొదలు మాట్లాడితే వాళ్ళ అమ్మ అసభ్యకరంగా మాట్లాడింది. ఈ వీడియో కావాలంటే చూడండి, అది చెప్పుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది అనమాట. ఇలాంటివన్నీ ఈఆర్ఓ గారు చూపించాం, అయ్యా ఇలా జరుగుతున్నది అని చెప్పి. కానీ ఏ రోజు వాళ్ళు మాకు స్పందించలేదు. మీరు ఎవరు చెప్పుకోపోండి, ఏ ఎంఆర్ఓ చెప్పినా రేపు చేస్తాం ఎల్లుండి చేస్తాం. ఇప్పుడు డీటీ కూడా మాకు ప్రేమ్ కుమార్ అయినా కరెక్ట్గా చెప్పాడు. కానీ ఇప్పుడు వాళ్ళందరితో కలిసి వచ్చాయని కూడా మా మీదకి రచ్చుకొచ్చాడు. ప్రతి ఒక్కరు మా మీదకి వచ్చారు, వాళ్ళంతా ఒకటి అయిపోయారు. అయితే రెవెన్యూ అధికారులతో ఒకటైతే పబ్లిక్ అవుతా ఒకటా? పబ్లిక్ మాకు సహాయం చేయా చెప్పండి. పబ్లిక్తో పని చేయించుకోవాల్సిన మాకు అన్ని విధాలుగా ఇబ్బంది కలిగిస్తున్నారు రెవెన్యూ అధికారులు. ఇదేమంటే మేము పోలీస్ కంప్లైంట్ ఇస్తామంటారు. ఇది ఎంతవరకు సంబంధించేసాం.